నందమూరి నటసింహం బాలకృష్ణకు ఎంతటి స్టార్డమ్ వచ్చినా టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తున్న అద్భుతమైన నటనతో విశ్వరూపం చూపిస్తున్న ఆయన్ని కొన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2004 జూన్ 3వ తేదీన తన నివాసంలో నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ పై కాల్పుల ఘటన పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయంగా విఫలమైన చిరంజీవి మీద బాలకృష్ణ అనుచిత కామెంట్స్ చేశారు. చిరంజీవి అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇవి చిరంజీవి ఫ్యాన్స్ ని హట్ చేశాయి. కొన్నాళ్ల పాటు రచ్చ జరిగింది. ఆ తర్వాత అంతా కూల్ అయిపోయింది. నటి రాధికా ఆప్టే బాలకృష్ణకు జంటగా లెజెండ్ లయన్ చిత్రాలు చేసింది. ఓ సందర్భంలో రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నేను వచ్చిన 2 గంటలకు ఆ హీరో తాపీగా వచ్చేవాడు. సౌత్ లో లింగ వివక్ష ఉంది. ఒక రోజు నాకు ఒంట్లో బాగోక పడుకున్నాను. ఆ హీరో వచ్చి నా కాళ్లకు చెక్కిల గింతలు పెడుతున్నాడు. నేను ఆయన మీద అందరి ముందు కోప్పడ్డాను. ఇది ఆయన ఊహించలేదని ఆరోపించింది రాధికా ఆప్టే. అయితే ఆ హీరో బాలయ్యే అని అంతా అనుకున్నారు. నటి విచిత్ర సైతం పరోక్షంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 2001లో విడుదలైన భలే వాడివి బాసు షూటింగ్ కేరళలో జరుగుతుండగా ఓ పేరున్న నటుడు తన రూమ్ కి రమ్మన్నాడట. వెళ్ళలేదని రోజు రాత్రి తాగి వచ్చి హోటల్ గది తలుపులు బాధే వాడట. హోటల్ మేనేజర్ సహాయంతో నేను తప్పించుకున్నానని విచిత్ర తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో అన్నారు. ఆమె ఆ హీరో పేరు చెప్పలేదు గానీ అది బాలయ్యే అని అటు సోషల్ మీడియాలో ఇటు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపించాయి. 2016లో సావిత్రి చిత్ర ప్రీ రిలీజ్ వేడుకల్లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అమ్మాయి కనబడితే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైన చేయాలి అని బాలకృష్ణ వేదిక మీద పబ్లిక్ గా అన్నారు. బాలకృష్ణ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన అన్న మాటల ఉద్దేశం వేరు. టీం నుంచి వివరణ వచ్చింది. ఓ వేడుకలో మాట్లాడుతూ బాలయ్య అక్కినేని తొక్కినేని అని సంబోధించాడు. బాలయ్య చేసిన ఈ కామెంట్స్ కి ఏఎన్ఆర్ ఫ్యాన్స్ హట్ అయ్యారు. బాలయ్య క్షమాపణలు చెప్పాలంటూ అక్కినేని ఫ్యాన్స్ నిరసనలు చేశారు. అది ఫ్లోలో అన్నది కించపరచాలనే ఉద్దేశం నాకు లేదని బాలకృష్ణ వివరణ ఇచ్చాడు. అంతేకాదు ఏఎన్ఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా బాలయ్య పంచుకుని ఏఎన్ఆర్ ఫ్యాన్స్ ని కూల్ చేశాడు. ఇటీవలే జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ అంజలిని బాలయ్య వెనక్కి నెట్టడం వివాదాస్పదం అయింది. జాతీయ స్థాయిలో దీనిపై వ్యతిరేకత వ్యక్తం అయింది. అంజలి సోషల్ మీడియా వేదికగా బాలయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నా పట్ల దురుసుగా ప్రవర్తించలేదని స్పందించారు. దీంతో వివాదం క్లోజ్ అయింది. థ్యాంక్స్ for watching this video. For more interesting videos, please do subscribe.